వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఆ నేతకు గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడే తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఆ నేత మనీ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజలతో సంబంధాలు లేకపోవడంతో డబ్బు వెదజల్లి పక్క పార్టీ నేతలను లాక్కుంటున్నారని టీడీపీలోనే ప్రచారం జరుగుతోంది. తన వైపు వచ్చే నాయకుని స్థాయిని బట్టి సంచి బరువు నిర్ణయిస్తున్నారు. కానీ డబ్బు కోసం వచ్చే ఆ నేతలు నిలిచేవాళ్లు కాదంటున్నారు. ఇంతకీ మనీ పాలిటిక్స్ చేస్తున్న ఆ నాయకుడెవరు? వాచ్ ఇట్. తన భార్యకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదని అలిగిన మాజీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ ఎక్కి వెళ్లిపోయారు. తన భార్యకు కోవూరు అసెంబ్లీ టికెట్ ఇప్పించుకుని ఆయన ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పసుపు కండువా కప్పుకున్నప్పటి నుంచి ఆయనకు కష్టాలు స్టార్ట్ అయ్యాయట. నెల్లూరు జిల్లా టీడీపీలో చేరికల పేరుతో లక్షలు గుమ్మరిస్తున్నారంటూ టీడీపీలో టాక్ నడుస్తోంది. స్వతహాగా ప్రజలతో సంబంధాలు కానీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్తో సంబంధాలు కానీ లేని వేమిరెడ్డి నుంచి కొందరు నేతలు చేరికల పేరుతో డబ్బు దండుకుంటున్నారని సమాచారం. డబ్బు సంచులు ఇచ్చి పచ్చ కండువాలు కప్పుతున్నారని, అయితే వాళ్లంతా తిరిగి వైఎస్ఆర్సీపీ గూటికి వెళ్లేవారే అని టీడీపీ పాతతరం నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న దినేష్ రెడ్డి గొంతు కోసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సతీమణి ప్రశాంతి రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారంటూ దినేష్ రెడ్డి వర్గం మండిపడుతోంది. ఈ క్రమంలో ప్రశాంతి రెడ్డిని గెలిపించుకునేందుకు వేమిరెడ్డి ఆపసోపాలు పడుతున్నారట. నిన్న మొన్నటి వరకు జనాలకు తెలియని ప్రశాంతి రెడ్డి ఆత్మీయ సమావేశాలు పేరుతో తిరుగుతున్నా టీడీపీ క్యాడర్ ఆమెను పట్టించుకోవడం లేదు. పైగా దినేష్ రెడ్డి వర్గం తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ నిరసనలు వ్యక్తం చేస్తుండడం కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రుచించడం లేదట. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేసే వేమిరెడ్డిని, ఆయన సతీమణిని రాజకీయ నాయకులుగా జనాలు గుర్తించడం లేదని సొంత పార్టీలోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీలో చేరికలు అంటేనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారట. చేరేందుకు ఒకరో ఇద్దరో వస్తున్నా పార్టీలో చేరిన తరువాత వారు ఎందుకు చేరారో తెలుసుకుని ఆయన కంగు తింటున్నారట. వేమిరెడ్డి దగ్గరికి వచ్చే నేతలందరూ అభిమానంతో కాకుండా కేవలం డబ్బుల కోసమే వస్తున్నారనే చర్చ జరుగుతోంది. డబ్బులతో నాయకులను కొని ఎన్నికల్లో గెలవడం కష్టమైన పని అని కొద్ది రోజుల్లోనే వేమిరెడ్డికి అర్థమవుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.